అక్కడ నుంచి ఏం నేర్చుకున్నారు, వెళ్ళిన తర్వాత ఏం ఇంప్లిమెంట్ చేస్తారు, సో మీకు నచ్చిన విషయాలు ఏమిటి సంక్షిప్తంగా 2 నిమిషాలు చెప్తే ఎక్కువ మంది మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మొదటగా నవీన్ గారు. పాయింట్స్ రూపంలో చెప్పండి. అందరికీ నమస్కారం. అబ్దుల్ నవీన్, తడకపల్లి ఆవాస విద్యాలయం. మాది ఆవాసం అంటే రెసిడెన్షియల్ స్కూల్. గత సంవత్సరం ఆగస్టులో నేను ఎక్యూట్ అయ్యాను ప్రధానాచార్యగా. మొదట ప్రధానాచార్య వచ్చినప్పుడు వ్యవస్థలో దానికి సంబంధించిన అవగాహన ఉంది, కాకపోతే పాఠశాల నిర్వహణకు సంబంధించి కొద్దిగా తక్కువ. తర్వాత మనకు శైక్షణిక ప్రముఖుల పర్యటనల కారణంగా అక్కడ ఇక్కడ కొన్ని నేర్చుకుంటూ ఇప్పటి వరకు వచ్చాము. వికాస వర్గ అనగానే కొంత నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది ఖచ్చితంగా. మనము ఎందుకంటే సంస్థ నడపడం వేరు, ఉన్నతంగా నడపాలనుకోవడం వేరు. ఉన్నతంగా నడపడానికి వికాస వర్గ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి విషయం కూలంకషంగా మనకు అరటిపండు ఒలిచి పెట్టినట్టు ఈ 5 రోజుల వర్గలో నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రధానాచార్య బాధ్యత, ఏ విధంగా ఎవరితోని ఎలాంటి సంబంధాలు మనం నిర్వహించాలి, ఎలా ఉండాలి, ఆచార్యులతోని సంబంధాలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా మన కర్మచారులతో కూడా సంబంధాలు ఏ విధంగా మెయింటైన్ చేయాలి, తర్వాత పోషకులతో పాటు పూర్వ విద్యార్థి పరిషత్ కావచ్చు, ప్రబంధకాన్ని కావచ్చు, ఎక్కడ ఎవరితో సంబంధం అనేది ఏ విధంగా ఉండాలి. కార్యక్రమాల నిర్వహణకు వచ్చేసరికి రిజిస్టర్స్ 36 రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి, రిజిస్టర్ ఎన్ని మెయింటైన్ చేస్తున్నాం, ఇంకా ఆ రిజిస్టర్లు అన్నీ మెయింటైన్ చేస్తే మనకు పని ఏ విధంగా సులభతరం అవుతుంది. పూర్తి అవగాహన మనకు ఆటోమేటిక్గా ఆ రిజిస్టర్లు మెయింటైన్ చేస్తే అన్ని పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది చెప్పేసి మనకు అవగాహన వస్తుంది. దాంతోపాటు సైద్ధాంతికంగా మనకు సంబంధించిన వివిధ ఆయామాలకు సంబంధించిన పని, మన పంచకర్తవ్యాలకు సంబంధించిన పనిని సమాజంలోకి ఎట్లా తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయని తెలుసు ఇంతకుముందు. పంచకర్తవ్యాలు, మన కేంద్రీయ విషయాలు ఇవన్నీ ఉంటాయి, కానీ వీటిలో క్రియాన్వయం ఎట్లా, అసలు ఏం చేయాలి మనం, వీటి దృష్ట్యా ఆ పని నడుస్తుంది అంటే ఒక ఫిక్స్డ్ వ్యవస్థలోకి నేను వెళ్ళినప్పుడు కాబట్టి ఆ పని నడుస్తుంది, నన్ను తీసుకెళ్ళింది. ఇప్పుడు మనము పార్టిసిపేట్ ఎలా కావాలి, మన భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, ఇలా ఉన్నతంగా మనం నిలబడగలగాలి, మన పాఠశాల ఉన్నతంగా ఏ విధంగా నిలబెట్టగలగాలి అనేది ఒక అవగాహన వచ్చింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. I am S. Potanna from Subhadra Nilayam, Shishmandir, Bhaisa. In these 5 days, we have learned so many important, valuable points to how to lead the school as a headmaster or otherwise as a academic in charge, whatever it may be. So many important, valuable. We can't get this information outside. So totally, how can we get success as a Pradhanacharya in the school? So many critical words, how to face the problems, Sharira, Adharabhuta Vishayalu, Kendriya Vishayalu, and leadership qualities, NEP 2020, all Acharyas, all Adhikaris, our Pranta, Krishnamacharyalu, Sangatana Mantri Garu, Sudhakar Reddy Garu, Tirupati Rao Garu, everybody shared so many important, valuable points to us about that leadership qualities, and I am very happy, and we will 100% we will try to implement all whatever told here, whatever we have learned here, everything we will implement in our school. 100% we will try to implement, and especially a small department given to me, Bhojan Vyavastha. All the Acharyas helped very well and served very well. All Vibhaga Acharyas, thank you very much to all. And today
Telangana Liberation Day also. I hope here something will be doing better. And also ఆటలు నవీన్ గారు 11 టైప్స్ ఆఫ్ ఆటలు చిన్నపిల్లలకి ఎలా ఆడించాలి వేణు గారు చాలా బాగా చెప్పారు. ఆ 12 రకాల ఆటలు కూడా బాగా పిల్లలకు యూస్ఫుల్ అయితే చేయిస్తాం కంపల్సరీ. అది ఇంకోటి చర్చా వేదికలో భాగంగా అనౌపచారిక క్లాస్ ఇక్కడ చర్చ ఇదే టైంలో అక్కడ పెడితే కొంచెం టైం సేవ్ అవుతుంది. మేబీ ఇట్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 3 or 4 days. ఐ హోప్ లైక్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణకుమార్ గారు. పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు నూతన ప్రధానాచార్యులు అందరికీ కూడా నమో వెంకటేశ్వర. అయితే మా పాఠశాల, నా పేరు కృష్ణకుమార్, శ్రీ శారదా విద్యానికేతన్ని 1992 నుంచి నిర్వహిస్తూ వస్తున్నాను. అయితే నాకు ఇంతకుముందు ఒక ఆవేదన ఉంటుండే, అదే నా తర్వాత స్కూల్ ఎట్లా ఇప్పుడు ఎవరికి అప్లై చేసినా కానీ కమర్షియల్గా మారిపోతుంది ఎలా అని చెప్పి ఆలోచిస్తే ఆ భగవంతుడి రూపంలో ఒకట, ఆ భరతమాత రూపంలో ఒకట నాకు ఒక ఊతం అనేది లభించింది. శ్రీ సరస్వతి విద్యాపీఠం పార్టీ. ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం కలిగింది. నేనున్నా లేకున్నా స్కూల్ నిరంతరంగా కొనసాగుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎన్నో విషయాలను నేర్చుకోవడం జరిగింది. అయితే మరి చిన్న పాఠశాల అని కాకుండా మాకు ఎంతో అండదండలు అందిస్తూ మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తూ ఎంతో ఉన్నతికి పాటుపడుతున్నటువంటి నేను కూడా ఇప్పుడు ఇందులో ఒకట సరస్వతి విద్యాపీఠంలో కూడా ఒక సభ్యునిగా ఉన్నందుకు గర్వపడుతున్నా. ముఖ్యంగా ఈ నూతన ప్రధానాచార్య శిక్షణ శిబిరంలో కూడా నేను గమనించినటువంటి విషయాన్ని ఒక 2 నిమిషాలు మేము ఉంచే ప్రయత్నం చేస్తాను. 13/9/2024 శుక్రవారం మొదటి రోజున మన వీరు గౌరవనీయులు మాన్యుడు శ్రీ తిరుపతిరావు గారు ప్రధానాచార్యులకు ఉండవలసినటువంటి 10 ముఖ్య విషయాల గురించి చక్కగా వివరించండి. ఆర్ఎస్ఎస్ గురించి, శిశు మందిరాల ఆవిర్భావం గురించి, మరి శ్రీ ఎస్ఎల్ఎన్ గారి విశేష కృషి గురించి, వారి దినదినాభివృద్ధి గురించి శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు చక్కగా వివరించారు. శ్రీ కానం రాజయ్య గారు శిశు మందిరాల ఆవిర్భావం, శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం రాంపూర్లో ప్రారంభమైన తీరు, మరియు 100 శిశు మందిరాలకు ఒకేసారి ప్రభుత్వ గుర్తింపుని సాధించిన తీరు కూడా వివరించారు. ఇటువంటి విషయాలు వినడం వల్ల ప్రధానాచార్యుల్లో కూడా ఒక ఉత్తేజం వస్తుంది. అదేవిధంగా తర్వాత శ్రీ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు ఎన్ఈపీ గురించి, వాల్యుబుల్ కల్చరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చక్కగా వివరించడం జరిగింది. ఎందుకోసం అంటే నేను ఎడ్యుకేటెడ్ కూడా కాదు, నేను చదువుకుంది ఓన్లీ ఎస్ఎస్సి. అయినా కానీ ఒక తపనతో ఈ విద్యా వ్యవస్థలోకి వచ్చినందుకు నాకు భగవంతుడు ఏ స్థాయికి తీసుకెళ్లాలో ఆ స్థాయికి తీసుకెళ్ళి, అదే కాకుండా మా బాలాజీ సత్సంగం అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఆ బాలాజీ సత్సంగం తరఫున కూడా 16 ఇప్పుడు 17వ సంవత్సరము జిల్లా స్థాయిలో కూడా, హిందూ జిల్లా స్థాయిలో కూడా భగవద్గీత పోటీలను నిర్వహిస్తున్నాం. దానికి వీరు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు. ఎప్పటికీ మీ యొక్క ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే ఈ శిశు మందిరంలోకి వచ్చిన తర్వాత కొన్ని సాధక బాధకాలు కూడా ఈ 2-3 నెలలండి. అటువంటి సాధక బాధకాల్లో కూడా మేము ఉన్నాము అంటూ మన సరస్వతి శిశు మందిర ఆర్మూరు కానీ, హిందువులు కానీ, ఇంకా ఇతరులు కానీ అందరూ కూడా మాకు వచ్చి అండదండల నుంచి ఈ స్కూల్ని నిలబెట్టినందుకు వారిని, మన పరివారం వారందరినీ కూడా ఆ భగవంతుడు చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను. ఇంకొక విషయం ఏంటంటే మన చిన్న పాఠశాల, మా అభివృద్ధి గురించి కూడా పెద్దలు ఆలోచిస్తూ మా ఉన్నటువంటి లోటుపాట్లని మాకు ఇంకా తీరుస్తూ ఇంకా దినదినాభివృద్ధి చెందడానికి మీ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. ఆవరణంలో ఉన్నటువంటి
పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానాచార్య మిత్రులకి అందరికీ నమస్కారం. నేను శిశు మందిర్కి కొత్తగా పరిచయం. ఇప్పుడు ఇంతకుముందు శిశు మందిర్తో సంబంధం లేదు, కాకపోతే సంఘ పరిచయం ఉంది. అయితే పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్గా ఒక 5 సంవత్సరాలు పనిచేశాను. అంతకుముందు ఒక 4 సంవత్సరాలు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశాను. అక్కడ కొన్ని లోపాల వల్ల మేము విఫలం కావాల్సి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఎస్ఎంసీ చైర్మన్గా ఒక 5 సంవత్సరాలు పనిచేస్తున్న కాలంలో నేను గమనించింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి సమయానికి జీతం వస్తుంది, సమయానికి వాళ్ళు రావాలి, సమయానికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇంకా దరిద్రంగా ఏముంటుందంటే, ఏదైతే ఉపాధ్యాయులు పాఠశాలకు వస్తుంటారో వాళ్ళకి వీళ్ళు బయోమెట్రిక్ ఉంటుందన్నమాట. ఆ బయోమెట్రిక్ మిషన్ కూడా వీళ్ళు ఎదురుగా తీసుకెళ్ళాలి. అంటే అక్కడ ఏదన్నా ఆలస్యంగా వస్తే మళ్ళీ వాళ్ళకి రాదేమో అనే ఒక ఉద్దేశంతో అంత ఆతృతంగా విద్యార్థి ఉన్నప్పుడు కూడా ఆ విద్యార్థిని ఒక విలువలతో పెంచాలి, విలువలతో మార్చాలి అనే ఒక లోపల వాళ్ళకి ఆ కసి అనేది ఎక్కడ కూడా ఏ ఉపాధ్యాయుల లోపల కూడా నేను చూడలేకపోయాను. అట్లాంటిది ఇక్కడ ఉన్నటువంటి నూతన ప్రధానాచార్య వర్గకు వచ్చినటువంటి మిమ్మల్ని చూస్తుంటే మనసు నిండిపోతుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, నేను వచ్చిన 2 రోజులు అయితే చాలా, అంటే అసలు నేను ఎక్కడ రావాలన్నా అక్కడ వచ్చానా అనే ఒక ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే బయట చూసిన పరిస్థితులకి ఇక్కడ చూసినటువంటి పరిస్థితులకు చాలా వేరుగా ఉంది. ఇంకా నన్ను క్షమించండి, నేను శిశు మందిరం అనేది పెడుతున్నారు, మామూలుగా నడుస్తుంది, దాని మీద అంత ఫీలింగ్ లేదు. అసలు నేనేదో దాన్ని కట్టేయాలి, శిశు మందిరం కంటే కూడా నేను సొంతంగా పెట్టేసి దాని మొత్తాన్ని మార్చేయాలనే ఒక ఫీలింగే ఉండేది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అసలు ఒక విద్యార్థి యొక్క పూర్తి అభివృద్ధి కోసము ఇన్ని రకాలుగా శ్రమించడం, ఇన్ని రకాలుగా వర్గాలు నిర్వహించుకోవడం, సమావేశాలు నిర్వహించుకోవడం, దాన్ని ఇంత సూక్ష్మంగా పరిశీలించి ఇంతమంది శ్రమ వల్ల ఇంతవరకు వచ్చింది అని తెలుస్తుంది. దీనివల్లనే ఇప్పుడు అనిపించింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, దేశభక్తులు కావచ్చు, అంటే మోడీ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంచెం బయట ఎక్కువ మంది కనిపిస్తుంది, కానీ అంతకంటే కూడా ఎంతో గొప్ప విలువలు కలిగినటువంటి వారు మన సంఘం ఎంతో మందిని తయారు చేసింది. దాని అంతా తయారు చేయడానికి మనలాంటి వారు ఎంతో మంది కూడా ఎంతో కృషి ఉంటేనే అలాంటి వారు సమాజానికి మనం అందిస్తున్నామనే ఒక భావన అనేది నేను ఆ నిండు మనసుతోన బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. అదైతే నాలో నిండిపోయింది. అయితే బయటే ఉపాధ్యాయులకి మనకు ఉన్నటువంటి ఒక తేడా ఏంటంటే, వాళ్ళు ఉద్యోగస్తులు. అంటే ఎంతవరకు నా బయట వరకు మాట్లాడుతుంటే నా ఉద్యోగం పోతుంది, నేను ఉద్యోగానికి వెళ్ళాలి, నేను సమయానికి రావాలి, నేను సిగ్నేచర్ చేయాలి, ప్రతిదీ అంటే సమయము, సిగ్నేచరు, దీనికి మాత్రమే ఉద్యోగస్తులుగానే ఫీల్ అవుతుంటారు. వాళ్ళ పిల్లలు ఎక్కడో బయట ప్రైవేట్ పాఠశాలలో ఉంటారు. కానీ మనం మాత్రమే ఇక్కడ ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి బంధంతో వచ్చాము. మనము ఆ బాధ్యతతో పని చేస్తున్నాం కాబట్టి ఆ విద్యార్థులు అంత అభివృద్ధి అన్ని రకాలుగా వాళ్ళ యొక్క సర్వాంగీణ అభివృద్ధి చెందాలి అని అంటే మనం ఈ విధంగా పని చేస్తేనే వాళ్ళు ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఉంటుంది. సమయాభావం వల్ల నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను, కానీ చాలా మనసు పులకరించిపోతుంది నాకు. మీ అందరి మధ్యలో అంటే చాలా రోజుల తర్వాత ఇంతమంది మధ్యలో ఉపాధ్యాయుల వరకు వస్తే, ఇంత మంచి ఉపాధ్యాయుల మధ్యలో ఉండడం ఇదే చాలా రోజుల తర్వాత. ఈ రోజే నేను వచ్చినప్పటి నుంచి కూడా నా మనసు బాగా ఆనందంగా ఉంది. అంటే ఈ రోజే అనుకోండి, ఇంకా 4 రోజులు ఉంటే కూడా బాగుండేది. నేను రెగ్యులర్గా ఉంటున్నాను కాబట్టి నేను కొత్తగా అంటే మీకు అలా అనిపిస్తుంది, నాకేమో అప్పుడే వెళ్ళిపోతున్నాను ఫీలింగ్ ఉంది. సంఘానికి పరిచయం అయిపోయి సంఘానికి 2016 లోపల ఇక్కడ ఇదే పక్క హాల్లో ఉన్నాను. ఏబీపీ విద్యార్థి పరిషత్లో పనిచేస్తున్నప్పుడు నేను పలమూరు యూనివర్సిటీ యూనివర్సిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చాను 2016 లోపల. మళ్ళీ ఇప్పుడు వచ్చాను, అది 16లో చివరి ప్రోగ్రాము, ఇది 24లో మొదటి ప్రోగ్రాము. ఈ నుంచి ఇంకా అంటే ఆ రోజు నుంచి కూడా నాకు అమ్మ వేలు పట్టుకొని నడుస్తున్నంత ధైర్యంగా ఎంతో ప్రేమగా ఉండేది. దాన్ని ఉద్దేశంలో పెట్టుకునే చాలామంది ప్రోత్సహించారనమాట. నీకు చదువు వస్తుంది, ప్రైవేట్ పాఠశాలలో పనిచేయి. నాకు వాళ్ళకి అసలే సెట్ కాకుండే, ప్రైవేట్ పాఠశాల పెట్టు, నాకు ఆ ఫీలింగ్ అసలు సంబంధమే ఉండదు. ఇదంతా కాదు అని చెప్పేసి తర్జన వల్ల ఒక 2 సంవత్సరాల తర్వాత ఖాళీగానే ఉన్నా. 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఉత్తగానే ఉండి ఆలోచన చేసిన తర్వాత నాకు తట్టింది ఏంటంటే, అదే విద్యాభారతికి నేను అనుసంధానంగా ఉండాలి. ఆ ప్రైవేట్ పాఠశాల పెట్టామని ప్రోత్సహిస్తున్నారు కదా, ఆ పాఠశాల ఏదో నేను
మళ్ళీ ఈ అమ్మకి అనుసంధానంగానే ఉండి అమ్మ వేలు పట్టుకునే ఉండాలి. నా నీడ నలుగురిపై పడే వరకు కూడా అమ్మ వేలు వదలొద్దు అని నేను దృఢంగా నిశ్చయించుకున్నాను. కాబట్టి మళ్ళీ భారతీయ విద్యానికేతన్ అనే నూతన పాఠశాలని ప్రారంభిస్తున్నాము. అది మన శిశు మందిర్కి అనుబంధంగానే. తప్పకుండా ఇక్కడ చెప్పినటువంటి ప్రతి పాయింట్ని కూడా రాసుకున్నాను. వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి దాని ప్రతిదీ కూడా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తానని చెప్పేసి మీ అందరికి మాటిస్తున్నాను. మీ అందరూ కూడా నేను మీ కుటుంబంలో సభ్యులుగా భావించండి. మీరందరూ కూడా ఇప్పుడు నేను మీ కుటుంబంలో చేరిపోయాను. ఈ కుటుంబం నుంచి నేను ఎంతవరకు కూడా బయటికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయను. దానికి నేను మాటిస్తున్నాను. ధన్యవాదాలు. రజనీ గారు. Good morning to everyone. Myself Rajni, academic in charge of Mancherial School. Myself Rajni, academic in charge of Mancherial School. నేను 15 years కార్పొరేట్ స్కూల్లో వర్క్ చేశాను. లాస్ట్ ఇయర్ శిశుమందిర్ స్కూల్కి వచ్చాను. శిశుమందిర్ పద్ధతులు ఏం నాకు అంత అవగాహన లేకుండే లాస్ట్ ఇయర్. తర్వాత వర్గాకు వెళ్ళమని మా కంపెనీ వాళ్ళు ప్రిపేర్ చేశారు. చేసిన తర్వాత వర్గాకు వచ్చిన తర్వాత ఈ శిశుమందిర్ గురించి ఈ పద్ధతులు ఆచారాలు అన్నీ నేర్చుకున్న తర్వాత ఇక శిశుమందిర్లోనే పనిచేయాలి. ఆ 15 years కార్పొరేట్ స్కూల్లో పనిచేసింది 15 సంవత్సరాలు అయినా కూడా ఈ 1 year అయినా కూడా కంపేర్ చేసుకుంటే 15 years దాకా అసలు గుర్తులేదు. ఈ 1 year కష్టపడిందే నాకు గుర్తుంది. నేను వచ్చింది యాక్చువల్గా 10th క్లాస్ పర్పస్గా వచ్చానండి. లాస్ట్ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్ 100% వచ్చింది. తర్వాత అప్పటి నుంచి నాకు స్ట్రగుల్ అయింది. అయినా కూడా అవన్నీ కూడా నేను తట్టుకొని ఇంత మంచి శిశు మందిర్లో ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు ఇలా వర్గాలు నిర్వహించడం, ఒకరికొకరు షేర్ చేసుకోవడం, వాళ్ళ యొక్క అనుభవాలు కార్పొరేట్ స్కూల్లో ఈ విధంగా నేను చూడలేదు. వెళ్ళినామా వచ్చినామా ఓన్లీ అకాడమిక్ పరంగానే పిల్లలకి రుద్దడం, మన సబ్జెక్టులో మంచి ర్యాంక్ రావాలి, 90 రావాలి, ర్యాంక్ ఇట్లా రావాలనే ఆశతో మేము చేసినాం. కానీ శిశు మందిర్లో ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా శారీరక కానీ యోగా కానీ అన్ని సర్వాంగ వికాసం అభివృద్ధి చెందుతూ ఇట్లా వచ్చింది. అది నన్ను బాగా ఇంప్రెస్ అయింది. ఎంతమంది నన్ను టార్చర్ పెట్టినా, ఎంత స్ట్రెస్ చేసినా కూడా శిశు మందిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఛాలెంజ్ తీసుకొని ఈ ఇయర్ కూడా నేను సక్సెస్ఫుల్గా అందరూ అనుకున్నారు అనమాట. వెళ్ళిపోతుంది ఓన్లీ 1 year కదా కమిట్మెంట్ అనుకున్నారు. కానీ అసలు శిశు మందిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. శిశు మందిర్లో నేను వర్క్ చేయాలి. నేను ఉన్నంత వరకు ఎవరు అందరూ శిశు మందిర్లోనే వర్క్ చేస్తానని ఛాలెంజ్ అని చెప్పి వచ్చేసాను. థ్యాంక్ యూ. లక్ష్మి గారు. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి, మన నేడుగొండ పాఠశాల. నేను మన నేడుగొండ పాఠశాలలో చేరి 2 సంవత్సరాలు అవుతుంది. అయితే నాకు ఇక్కడ అనిపించిన మొదటి విషయం ఏంటంటే, ఎక్కడెక్కడి నుండో వచ్చిన ఆచార్యులు కానీ మాతాజీలు కానీ ఇక్కడ కలిసి ఉండడం, షేర్ చేసుకోవడం, అలానే కొత్త వాళ్ళతో పరిచయం. ఈ పరిచయం అనేది మాకు గుర్తుండిపోతుంది. అంటే ఎక్కడికైనా వెళ్ళినా, మనం ఎక్కడైనా కలిసి పనిచేసినా అది గుర్తుండిపోతుంది. అలా ఒకటి. తర్వాత నేను ఈ 5 days క్లాసులలో నేర్చుకున్నది ఏంటంటే, మన శిశు మందిర్ యొక్క పాఠశాల యొక్క ప్రారంభం, RSS యొక్క ప్రారంభం, తర్వాత యోజన అనేది ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. నాకు తెలియదు, ఇది నా మొదటి వర్గ. అంటే నేను స్కూల్లో చేరినప్పటి నుండి ఇది నా మొదటి వర్గ. ఇక్కడికి రావడం మొదటిసారి. ఆ యోజన అనేది ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. అలానే యోజన చేస్తే మన పని ఎంత ఈజీ అవుతుందో కూడా తెలుసుకున్నాను. తర్వాత అక్కడ నేర్చుకున్న ఆధారభూత విషయాలు కానీ, ఆచార్య చెప్పిన లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, అవి మన పిల్లల్లో కూడా మనము చెప్తే వాళ్ళు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. తర్వాత పంచకర్తవ్యాల గురించి, పర్యావరణం వాటి గురించి, సదాచారం అనేది ఎంత ముఖ్యమో మనం సదాచారాన్ని వారంలో 2-3 సార్లు చెప్తాం. ఆ చెప్పేదాన్ని ఏదో పిల్లలకి వాళ్ళ యొక్క దీన్ని ఎందుకోసం చెప్తాం, ఏకాగ్రత, వాళ్ళ యొక్క శ్రద్ధ, పెద్దల పట్ల గౌరవం పెరగడానికి చెప్తాం. అది ఆ చెప్పేదన్నా పద్ధతిగా చెప్పాలని అనుకుంటున్నాను. తర్వాత మాకు సంస్కృత ఆచార్యులు చెప్పిన విధానం బాగా ఉంది. ఈ సంవత్సరం నాకు సంస్కృతం క్లాస్ ఇచ్చారు.
ఇప్పటి నుండి ఇంప్లిమెంట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పలేదు నేను క్లాస్, ఎందుకంటే నాకు రాదు. ఇక్కడ నేర్చుకున్నా పోయి చెప్తాను. తర్వాత యోగాసనాలు పొద్దున లేవగానే ఆచార్జీ చెప్పడం చాలా బాగుంది, చాలా నేర్చుకున్నాము. ఇవన్నీ కూడా మా స్కూల్లో నేను ఇంప్లిమెంట్ చేస్తాను. 4 ఏరియాస్ కానీ వర్గాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనిపించిందంటే నాకు ఇక్కడికి వచ్చిన ఆచార్యుల ద్వారా ఆచార్యులలో మార్పు, అంటే టీచింగ్ వే అనేది ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం. దాని ద్వారా పిల్లలకి ఈజీ వే మెథడ్లో ఎలా చెప్తాం. మనం చదువు అనేది ఒక బట్టి విధానంలో కాకుండా వాళ్ళ మైండ్లో అర్థం చేసుకొని వాళ్ళు డైరెక్ట్గా రాసే విధానంగా మనం చెప్తామనేది అర్థం చేసుకుని ఇవి చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మా పాఠశాలలో ఇంప్లిమెంటేషన్ చేస్తారని అనుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. చాలా మాట్లాడాలనుకుంటారు, పెద్ద సమయాభావం వల్ల ఇక్కడికి ఆపేస్తున్నాం. అధ్యక్ష భాషను చేయవలసిందిగా వ్యక్తికి జ్ఞానకని వివేకుని సుందర స్వప్నం సాకారం చేయుటకై కావాలి యత్నం. జ్ఞానకని వివేకుని సుందర స్వప్నం సాకారం చేయుటకై కావాలి యత్నం. చేయి కలిపి మన భవిత బాట తెలిపి నడుం తట్టి భుజం తట్టి నడవాలి అందరం. జ్ఞానకని వివేకుని సుందర స్వప్నం సాకారం చేయుటకై కావాలి యత్నం. నేటి విద్య సారం భౌతిక సుఖముల తీరం. పాశ్చాత్యపు ఒరవడిలో నిజ సంస్కృతి నిస్తేజం. వ్యక్తిలోని శక్తిని మేల్కొల్పుటయే విద్యయని ఘోషించిన నరేంద్రుని మాట బాట కావాలి. జ్ఞానకని వివేకుని సుందర స్వప్నం సాకారం చేయుటకై కావాలి యత్నం. ఉన్మాదపు మార్గంలో యువత అడుగులిడకుండా ఉప్పొంగే యువ శక్తి చెడు తలపుల పడకుండా దేశహితమే లక్ష్యంగా యువలోకం కదలాలి. తమ గమ్యం చేరు వరకు ఆగకుండా సాగాలి. జ్ఞానకని వివేకుని సుందర స్వప్నం సాకారం చేయుటకై కావాలి యత్నం. తమ సౌఖ్యం త్యజించి పరుల కొరకు తపించి